వెల్కమ్ టు బర్నింగ్ పాలిటిక్స్. నిత్యం కద్దరు నేతల డైలాగ్ వాడుతూ రణరంగాన్ని తలపించే తెలుగు నేల రాజకీయం రసకందాయంగా మారింది. సై అంటే సై అనే రేంజ్ లో సాగుతున్న పొలిటికల్ దంగల్పై ఓ లుక్ చేద్దాం. తెలంగాణ అసెంబ్లీలో కరెంటు మంటలు రాజుకున్నాయి. అధికార ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధమే నడిచింది. విద్యుత్ రంగంలో జరిగిన స్కామ్లపై అవసరమైతే న్యాయ విచారణ చేస్తామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. దేనికైనా సిద్ధమని సవాల్ విసిరారు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి. మొత్తంగా సవాల్లో ప్రతి సవాళ్లతో సభ దద్దరిల్లింది. ఇప్పుడు కరెంటు మంట పెద్ద దుమారం లేపుతుంది. అసలు సభలో పవర్ ఫైట్ ఎలా జరిగింది? కారు పార్టీ ఎరక్కపోయి ఇరుక్కుపోయిందా? తెలంగాణ అసెంబ్లీలో కరెంటు మంటలు, అధికార ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం. కేసీఆర్ ఆర్థిక అరాచకత్వాన్ని బయటపెట్టిన శ్వేతపత్రం. విద్యుత్ స్కామ్ పై విచారణకు జగదీష్ రెడ్డి డిమాండ్. విద్యుత్ స్కామ్లపై జ్యుడిషియల్ ఎంక్వైరీకి ఆదేశించిన సీఎం రేవంత్. నల్గొండ నేతల మాటలతో అట్టుడికిన సభ. జగదీష్ రెడ్డి వర్సెస్ కోమటిరెడ్డి బ్రదర్స్. పవర్ ఛాలెంజ్ చేసి ఇరుకున పడిన కారు పార్టీ. సవాళ్లు ప్రతి సవాళ్లతో అట్టుడికిన అసెంబ్లీ. తెలంగాణ ఆర్థిక పరిస్థితి పైన మెరుపులు లోన పురుగులు అన్నట్టుగా ఉంది. రాష్ట్ర అసెంబ్లీలో డిప్యూటీ సీఎం ఆర్థిక మంత్రి బట్టి విక్రమార్క విడుదల చేసిన శ్వేతపత్రంతో తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ చేసిన అప్పుల మాయ బయటపడింది. రాష్ట్ర మొత్తం అప్పులను 6,71,757 కోట్లుగా పేర్కొన్నారు. ఇది చూస్తుంటే కేసీఆర్ ఆర్థిక అరాచకత్వాన్నే తెలియజేస్తుంది. 2014లో రెవెన్యూ మిగులు ఉన్న రాష్ట్రాన్ని ఎలా రెవెన్యూ లోటులోకి తీసుకెళ్లారో అర్థమవుతుంది. ఇక తెలంగాణ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన రేవంత్ రెడ్డి తొలి రోజే దూకుడు పెంచారు. ఇక కేబినెట్ భేటీ నిర్వహించి కీలక అంశాలపై చర్చించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితితో పాటుగా ప్రధానంగా విద్యుత్ అంశంపై ఫోకస్ పెట్టారు. శాసనసభలోనూ విద్యుత్ రంగం శ్వేతపత్రంపై జరిగిన చర్చలో మాజీ మంత్రి జగదీష్ రెడ్డికి, మంత్రులకు, ముఖ్యంగా కోమటిరెడ్డి బ్రదర్స్కు మధ్య సాగిన పరస్పర విమర్శలతో అసెంబ్లీ దద్దరిల్లింది. జగదీష్ రెడ్డి శ్వేతపత్రంపై చర్చను ప్రారంభించి మాట్లాడుతూ తమ పాలనలో విద్యుత్ రంగాన్ని దేశంలో నంబర్ 1గా చేశామని చెప్పారు. ఉమ్మడి రాష్ట్ర పాలనలో తనతో పాటు విద్యార్థులతో 10వ తరగతి పరీక్షలొస్తే కిరోసిన్ దీపాలు, కొవ్వొత్తుల వెలుగుల్లో చదివే దుస్థితి ఉండేదని, వ్యవసాయ పరిశ్రమలు కరెంటు కోతలతో కష్ట నష్టాలతో సాగేవన్నారు. ఇవాళ తెలంగాణ ఒకటే 18,000 పైన విద్యుత్ సామర్థ్యం కలిగి ఉందనే విషయాన్ని కూడా నీతి ఆయోగ్ 2020లో చెప్పింది అధ్యక్ష, 22లో చెప్పింది అధ్యక్ష. ఇక అసలు విషయానికి వద్దాం అధ్యక్ష. తెలంగాణ రాష్ట్రంలో ఆనాడు ఉన్న పరిస్థితి, మొట్టమొదటి బలిపిల్లల కాంచి మొదలు పెడితే చదువుకోవడానికి
పిల్లల పరీక్షలు వస్తున్నాయంటే తల్లిదండ్రులకే పెద్ద పరీక్ష. ఆనాడు కిరసనాయిల్ దేవులాడుకొచ్చుకోవాలి, లేదా క్యాండిల్స్ కొనుక్కొచ్చుకోవాలి. ఇది పరిస్థితి అధ్యక్ష. ఇక మంచినీళ్ళ పరిస్థితి, విద్యుత్ సరఫరాకు సంబంధించి 2014 నుంచే వారు మొదలుపెట్టిన ఈ ప్రాజెక్టుల తర్వాతనే విద్యుత్ పరంగా అసలు కరెంటు చూసినట్టు మన ప్రజానికం, అసలు మొత్తం అంధకారంలో ఉన్నట్టు, మనం సివిలైజేషనే లేనట్టు, వారే వచ్చి మొత్తం తెలంగాణ రాష్ట్రాన్ని కనబెట్టినట్టు. ఈరోజు ఎక్కడ కూడా రాష్ట్రంలో విద్యార్థులు ఎక్కడ కూడా విద్యుత్ పరంగా చదువుకోనట్టు చెప్తా ఉన్నారు అధ్యక్ష. నేను గౌరవ మంత్రి గారిని కోరుతా ఉన్నాను, వారు చేసిన ప్రగతిని చెప్పమని చెప్పండి తప్ప 2014 కంటే ముందు ఏ విధంగా ఉందో మేము కూడా చెప్తాం అధ్యక్ష. ఎందుకు మనం రాష్ట్రము ఏర్పడటానికి మనం అందరం కూడా పోరాటం చేసాము, మన అందరికీ కూడా తెలుసు. విద్యుత్ కూడా ఒక ప్రధానమైన అంశం అధ్యక్ష. ఇక మంత్రి వ్యాఖ్యలపై శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ, బీఆర్ఎస్ సభ్యుల మాటలు చూస్తే తెలంగాణ ఏర్పాటుకు ముందు ఇక్కడి ప్రజలు తాగునీళ్లు, కరెంటు చూడనట్లుగా, నాగరికత లేనట్లుగా, వాళ్లే వచ్చి తెలంగాణ రాష్ట్రం కనిపెట్టినట్లుగా, విద్యార్థులతో విద్యుత్ పరంగా చదవనట్లుగా చెప్పడం అతిగా ఉందని కౌంటర్ వేశారు. బీఆర్ఎస్ నేతల ఇళ్లల్లో ఇచ్చిన కరెంటు ఆనాటి కాంగ్రెస్ పాలకులు ఇచ్చిందేనన్న సంగతి మరవరాదన్నారు. యూపీఏ హయాంలో ఏర్పాటైన విద్యుత్ ప్రాజెక్టులు, గ్రిడ్లతో దేశంలో విద్యుత్ ఉత్పత్తి, సరఫరా పెరిగిందన్నారు. తెలంగాణ డిమాండ్కు ప్రధాన కారణాల్లో విద్యుత్ సమస్య కూడా ఒకటని, అందుకే అంతా కలిసి స్వరాష్ట్రం కోసం కొట్లాడామన్నారు. సమాచారం పూర్తి స్థాయిలో నిర్ధారణ చేసుకున్న తర్వాత ఫ్లోర్ మీద మాట్లాడితే బాగుంటుంది సార్. వారు సీనియర్ శాసనసభ్యులు నిరాధారమైన అంటే సత్యదూరమైన మాటలు చెప్పి ప్రజలను సభను ప్రక్కదారి పట్టించే కార్యక్రమం చేస్తా ఉన్నారు అధ్యక్ష. ఐ వుడ్ లైక్ టు రిక్వెస్ట్ యూజ్ అధ్యక్ష, ఈరోజు లెక్కల తప్పు ఉంటే తప్పకుండా తప్పో ఒప్పో మా ఫైనాన్స్ మినిస్టర్ గారు తప్పకుండా చెప్తారు. కానీ ఎవరో ప్రిపేర్ చేశారు, ఎవరో ముందు పెట్టారు, ఏదో అపోగలదు. ఐ రిక్వెస్ట్ హానరబుల్ మెంబర్ టు విత్డ్రా ద వర్డ్ సార్, అదర్వైజ్ ఎక్స్పెంజ్ ఫ్రమ్ ద రికార్డ్స్. జగదీష్ రెడ్డి కామెంట్స్ పై విద్యుత్ శాఖ మంత్రి బట్టి విక్రమార్క స్పందిస్తూ, 2014కు ముందు రాష్ట్రంలో విద్యుత్ లేనట్లుగా జగదీష్ రెడ్డి చెప్పడం సరికాదన్నారు. 81,516 కోట్ల బకాయిలు ఉన్నాయని, డిస్కంలకు ప్రభుత్వ బకాయిలు 28,842 కోట్లు, సాగునీటి బకాయిలు 14,193 కోట్లు ఉన్నాయని, డిస్కంల ఆర్థిక భారాన్ని 14,928 కోట్లు మరింత పెంచాయన్నారు. విద్యుత్ ఉత్పత్తి సరఫరా సంస్థలకు 28,673 కోట్లు బకాయిలు ఇంకా చెల్లించవలసి ఉంది అధ్యక్ష. విద్యుత్ కొనుగోళ్లలో డిస్కంలు ఇన్ని ఇబ్బందులు ఎదుర్కోవటానికి ముఖ్య కారణం రాష్ట్ర ప్రభుత్వంలోని వివిధ శాఖలు ఏళ్లుగా చెల్లించని 28,842 కోట్లు బకాయిలు అధ్యక్ష. ఈ మొత్తం బకాయిల్లో ఒక్క సాగునీటి శాఖ చెల్లించవలసిన బకాయిలు 14,193 కోట్లు. ఇవి కాకుండా విద్యుత్ కొనుగోళ్లు వాస్తవ సర్దుబాటు ఖర్చుల కింద ట్రూ అప్ కింద గత ప్రభుత్వం డిస్కామ్కి చెల్లిస్తానని మాట తప్పిన 14,928 కోట్ల భారం డిస్కామ్ల ఆర్థిక స్థితిని మరింత కుంగదీసే అధ్యక్ష. ఈ పరిస్థితుల్లో కేవలం రోజువారీ మనుగడ కోసమే డిస్కంలు అలవికాని అప్పులు చేయవలసిన స్థితికి చేరాయి. విద్యుత్ కొనుగోళ్లకు అవసరమైన నిధులను ఈ అప్పుల మార్గంలో సమకూర్చుకోవటం చాలా కష్టంగా కూడా ఉంది అధ్యక్ష. గత ప్రభుత్వం సకాలంలో చెల్లింపులు జరపకపోవటం వల్ల, సంస్థలకు ఇచ్చిన వాగ్దానాల్ని నిలబెట్టుకోకపోవటం వల్ల ఇవాళ డిస్కంలు అప్పుల ఊబిలో కూరుకునిపోయి ఉన్నాయి అధ్యక్ష. విద్యుత్ సంస్థలకు సకాలంలో విడుదల చేయవలసిన నిధుల విషయంలో గత ప్రభుత్వం ఆర్థిక క్రమశిక్షణ పాటించకపోవటం వల్ల ఆర్థికంగా కుదేలైన విద్యుత్ రంగాన్ని గత ప్రభుత్వం నుండి వారసత్వంగా పొందినప్పటికీ రాష్ట్రంలోని విద్యుత్ వినియోగదారులందరికీ నాణ్యమైన, నమ్మకమైన విద్యుత్తుని బాధ్యతాయుతమైన పారదర్శక మార్గంలో అందించడానికి, వ్యవసాయ రంగానికి ఉచిత విద్యుత్ అందించడానికి ఈ ప్రభుత్వం కట్టుబడి ఉన్నది అధ్యక్ష. రాష్ట్ర విద్యుత్ రంగం ప్రస్తుతం ఎదుర్కొన్న ఆర్థిక పరమైన సవాళ్లను దృష్టిలో పెట్టుకొని గత ప్రభుత్వం మా ప్రభుత్వానికి అనేక సమస్యలతో వదిలివేసిన విద్యుత్ సంస్థల ప్రస్తుత స్థితిని రాష్ట్ర ప్రజలకు వివరించవలసిన బాధ్యత మా పైన ఉన్నది.
అలాగే మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ 24 గంటల ఉచిత విద్యుత్పై జగదీష్ రెడ్డి అన్ని అబద్ధాలు చెబుతున్నాడని, దాన్ని తాము ఇప్పటికే లాగ్ బుక్ల ద్వారా నిరూపించామని, దెబ్బకు అన్ని సబ్స్టేషన్ల లాగ్ బుక్లను హైదరాబాద్కు తెప్పించుకున్నారని విమర్శించారు. ఉచిత విద్యుత్ కాంగ్రెస్ పేటెంట్ అన్నారు. యాదాద్రి పవర్ పాయింట్ ఓపెన్ టెండర్ వేయకుండా 20,000 కోట్ల స్కామ్ చేసి జగదీష్ రెడ్డి 10,000 కోట్లు దోచుకున్నాడని ఆరోపించారు. అవినీతి పరులు దొంగలంటే జగదీష్ రెడ్డి ఎందుకు భుజాలు తడుముకుంటున్నాడన్నారు. ఇక జగదీష్ రెడ్డి, సీఎండీ ప్రభాకర్ రావు సహా బీఆర్ఎస్ వాళ్ళు దోచుకు తిన్నదంతా కక్కిస్తామన్నారు. చార్జ్ తీసుకోగానే ఫస్ట్ మీటింగ్ లోనే రివ్యూ చేసుకొని అరే ఆగవే సార్ వీళ్ళు కరప్షన్ అంటే భయపడుతుంది సార్, ప్రతి కరప్షన్ అంటే భయపడుతుండ్రు ప్రతి విషయంలో సార్. ఒకరి విషయం సార్ చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్ సార్. వీళ్ళు ఏంటంటే దొంగలు అది కాదు సార్, దొంగలు అనగానే భుజాలు తడుకుంటారు సార్ వీళ్ళు. సార్ ఇంపార్టెంట్ సార్ ఇది తెలంగాణ రాష్ట్ర రైతులకు సంబంధించింది. రాష్ట్ర రైతులని గౌరవ సభ్యుడు ఈరోజు సభ్యులని సభని తప్పుదో పట్టిస్తున్నారు కాబట్టి చెప్తున్నా. మీరు ఒకటే చెప్తున్నా సార్, ఈ రోజు ఒకటే చెప్తున్నా, నువ్వు 10-12 గంటలు ఎక్కువ ఇవ్వలేదు. మేము త్వరలో నేను ఒకటే చెప్పిన సార్, మీరు ఇవాళ ఒకటే మీరు మాట్లాడకండి. నేను స్పీకర్ గారితో మాట్లాడుతున్నా సార్, ఒకటే సార్ కన్క్లూడ్ చేస్తున్నా సార్. నేను ఒకటే చెప్తున్నా సార్, మీరు 24 గంటలు మభ్య పెట్టింది సార్, 9 గంటలు ఎక్కువ లేదు. మేము ఒకటే చెప్తున్నాం సార్, ఈ రోజు మీరు చెప్పిన మాటలన్నీ కూడా పూర్తిగా రికార్డులకి వెళ్తుంది సార్. ఆయన ఎప్పుడు అంటే 24 గంటలు నిన్నాడు. లాగ్ బుక్ పంపించాలి సార్. ఇప్పుడు లాగ్ బుక్స్ లో ఉన్నాయి కదా, భయపడి లాగ్ బుక్ ఎందుకు తెప్పించు? దీని మీద వాళ్ళు మాట్లాడమని చెప్పాడు సార్. ఇవాళ జగదీష్ రెడ్డి గారు గౌరవ సభ్యులు వాళ్ళ అప్పుడు ఎమ్మెల్యేలు తిన్నదంతా కూడా తప్పకుండా ఎంక్వైరీ చేపిస్తాం. ఎంక్వైరీ చేయాలని మా ముఖ్యమంత్రి గారు కోరుతాం. 20,000 కోట్ల స్కామ్ సార్ అది. థ్యాంక్ యూ సార్. జగదీష్ రెడ్డి గారు. మంత్రి కోమటిరెడ్డి కామెంట్స్ పై జగదీష్ రెడ్డి ఘాటుగా స్పందిస్తూ అవినీతి అంటూ ఆరోపణలు చేయడం కాదని, దమ్ముంటే సిట్టింగ్ జడ్జితో విచారణ జరుపుకోవచ్చన్నారు. మొదటగా నేను తమరి కోరుతా ఉన్నా, తమరి ద్వారా సభలు కోరుతా ఉన్నా, ఇప్పుడు వారు మాట్లాడిన మాట ప్రతి మాట విషయంలో ఎట్టి పరిస్థితుల్లో కూడా సిట్టింగ్ జడ్జితో విచారణ చేయిస్తారా, కమిషన్ వేసి విచారణ చేయిస్తారా, వెంటనే విచారణకు ఆదేశించాలని చెప్పి నేను సభను కోరుతా ఉన్నా అధ్యక్ష. తమరి ద్వారా వెంటనే వారు చేసిన ప్రతి ఆరోపణ పైన సిట్టింగ్ జడ్జితోన కమిషన్తోన ప్రభుత్వం యొక్క విజ్ఞతకు వదిలేస్తూ ఉన్నా. ప్రతి దానిపైన కూడా వెంటనే విచారణ ప్రారంభించాలి. అయితే దాంట్లో దోషులు ఎవరో దొరికితే వాళ్ళని శిక్ష వేయాలి, లేదా ఆధారాలు లేకుండా అసంబద్ధమైన ఆరోపణలు చేసిన వారికి శిక్ష పడాలి. తప్పకుండా ఇది తేలాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా అధ్యక్ష. సభ ద్వారా ప్రజానికాన్ని కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇటువంటివి చాలా సందర్భాల్లో బయట మాట్లాడుతుంటే విన్న నేను ఏ ఒక్కరోజు కూడా నేను ఇటువంటి విషయాలలో నేను మాట్లాడలేదు, రియాక్ట్ కాలేదు. ఇవన్నీ కూడా పనికిమాలిన మాటలు, అర్థం లేని ఆధారరహితమైన మాటలు కాబట్టి రికార్డులో రావాలని నేను ఇన్ని రోజులు వెయిట్ చేసా అధ్యక్ష. గత 5 సంవత్సరాలుగా రికార్డులో రావాలని నేను వెయిట్ చేస్తూ ఉన్నా. ఇవాళ రికార్డులోకి వచ్చిండ్రు, తప్పకుండా దీనిపైన చర్య తీసుకోవాలని చెప్పి నేను తమరి ద్వారా ప్రభుత్వాన్ని కూడా కోరుతా ఉన్నా అధ్యక్ష. దీనిపై సీఎం రేవంత్ రెడ్డి స్పందిస్తూ ఛత్తీస్గఢ్ నుంచి విద్యుత్ కొనుగోలు ఒప్పందాలపైన, భద్రాద్రి, యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ నిర్మాణాలపైన ఒప్పందాలపైన జ్యుడిషియల్ విచారణ జరిపిస్తున్నట్లుగా ప్రకటించారు. గత పాలకులు విద్యుత్ రంగంలో చేసిన తప్పులకు రాష్ట్ర ప్రజలకు క్షమాపణలు చెప్పకుండా మంత్రులపై ఎదురుదాడికి దిగడం సరికాదన్నారు. పూర్తి స్థాయిలో స్కానింగ్ చేసి వాస్తవాలను వారు ముందల పెట్టి, వారు తప్పులు జరిగిన వాటిని అర్థం చేసుకొని అవగాహన లోపం వల్ల జరిగిందా, ఉద్దేశపూర్వకంగా జరిగిందా, ఇవన్నీ ఒక చర్చలో బయటకు వస్తాయి. కాకపోతే వాస్తవాలను ఒప్పుకొని హుందాగా 10 సంవత్సరాలు పరిపాలన చేసిన అనుభవం ఉంది మాకని పదే చెప్తారు. ఆ అనుభవాన్ని ఇప్పుడైనా తెలంగాణ రాష్ట్రంలో విద్యుత్ సరఫరాలో, విద్యుత్ ఉత్పత్తిలో సామర్థ్యాన్ని పెంచుకోవడానికి వారు ఉపయోగించుకుంటే బాగుండేది. నేను సూటిగా 3 అంశాలను ప్రస్తావించదలుచుకున్నా. మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి గారు ప్రభుత్వానికే సవాల్ విసిరిండ్రు, మీరు విచారణకు ఆదేశించండి, మేము సిద్ధంగా ఉన్నామని. నేను వారిని మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నా. 3 అంశాల మీద ఈ ప్రభుత్వము పూర్తి స్థాయిలో విచారణకు ఆదేశిస్తాము, జ్యుడిషియల్ ఎంక్వైరీ చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. వారే కోరుకున్నప్పుడు
వాస్తవాలను సభ ముందు పెట్టిన తర్వాత మాజీ మంత్రి గారు ఏదైతే జ్యుడిషియల్ ఎంక్వైరీ కోరుకున్నారో తప్పకుండా తమరి అనుమతి ద్వారా సభలోనే నేను ప్రకటన చేస్తున్నా 3 అంశాల మీద జ్యుడిషియల్ ఎంక్వైరీకి మా ప్రభుత్వం సిద్ధంగా ఉన్నది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఆ 3 అంశాలకు సంబంధించి సీఎం రేవంత్ తర్వాత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ విద్యుత్ రంగాన్ని కేసీఆర్ ప్రభుత్వం అప్పులమయంగా చేసిందన్నారు. కేసీఆర్ నియంత పాలన నుంచి విముక్తి అయ్యారన్నారు. అదే సమయంలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఏ పార్టీలో ఉంటారో తెలియదు, ఆయన బీఆర్ఎస్ గురించి మాట్లాడడం సరికాదనడంతో దీంతో రెచ్చిపోయిన రాజగోపాల్ రెడ్డి నేను మీ పార్టీల వారిలాగా పార్టీ ఫిరాయించలేదని ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి పార్టీ మారానన్నారు. కేసీఆర్ పార్టీలు మారలేదా, మీ గత మంత్రులు పార్టీలు మారలేదా అంటూ విమర్శలకు దిగారు. తాను ఏ పార్టీలో ఉన్నా కేసీఆర్ అవినీతి కుటుంబ పాలనకు వ్యతిరేకంగా పోరాడానన్నారు. ఇక బీఆర్ఎస్ రానున్న రోజుల్లో కనుమరుగవడం ఖాయమని, ఆ పార్టీ నేతలను దేవుడు కూడా కాపాడలేరని, తన మీద దాడి చేస్తే సహించేది లేదని, 10 ఏళ్ల పాటు మీ విమర్శలను భరించానని ఖబర్దార్ అంటూ విరుచుకుపడ్డారు. జగదీష్ రెడ్డి ఫ్రస్ట్రేషన్లో ఉన్నారని, కిరోసిన్ దీపంతో చదివిన జగదీష్కి 1000 కోట్లు ఎలా వచ్చాయని, ఇంతకాలం మీరు చేయాల్సింది చేశారు, ఇప్పుడు మేం చేస్తామంటూ హెచ్చరికగా మాట్లాడారు. ఇప్పుడు కూడా వ్యక్తిగతంగా గురించి మాట్లాడలేదు అధ్యక్ష. వాళ్ళిద్దరికి అన్నదమ్ములకి అలవాటు అది మొదటి నుంచి కూడా. ఆయన నేను ఎప్పుడు పోలేదు, నేను ఎప్పుడు కూడా అట్లా పోలేదు అధ్యక్ష. అధ్యక్ష దాని మీదనే ఎంక్వైరీ చేయమన్నా, దాని మీదనే అధ్యక్ష నేను కూడా మాట్లాడతా అధ్యక్ష. అవసరాల కొరకు, అధికారం కొరకు, పదవుల కొరకు, పేటెంట్ల కొరకు, కాంట్రాక్ట్ల కొరకు పార్టీలు మారే వీళ్ళ సార్ నాకు మాట్లాడేది, ఈ బయలుమాల నా గురించి మాట్లాడేది. ఈ పార్టీలో ఉండి ఆ పార్టీకి పోయి బీజేపీకి పోతే కూడా బీజేపీలో ఉన్న ఓటేయమని చెప్పిన గీల మాట్లాడతారా? గీలగా నైతికత ఉందా? వీళ్ళ నైతికత ఉన్న వాళ్ళు ఒక మరో చెప్పాలంటే రాజకీయంగా వాళ్ళు ఏమన్నా సార్ పదవి అనకూడదు ఈ సభలో. వాళ్ళకి వీళ్ళు సార్ వీళ్ళిద్దరు వీళ్ళు గురించి మాట్లాడుతున్నారు. నాది తెలిసిన పుస్తకం నా జీవితం అంతా ఇష్టం వచ్చినట్టు నోటికి పార్టీలు మారినామని చెప్పి మా కోమటిరెడ్డి బ్రదర్స్ అంటున్నారు. మీ నాయకుడు కేసీఆర్ గారు ఏ పార్టీలో రాజకీయ జీవితం మొదలుపెట్టిండ్రు, ఆ తర్వాత కాంగ్రెస్ నుంచి టీడీపీకి ఎట్లా వచ్చిండ్రు, ఆ తర్వాత టీఆర్ఎస్ 3 పార్టీలు మారిన చరిత్ర మీ నాయకుంది. అది మర్చిపోవద్దు, మీరు అది మర్చిపోవద్దు అధ్యక్ష. నేను ఎక్కువ మా డిప్యూటీ సీఎం గారు ఈ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ శ్వేతపత్రం సంబంధించి కొన్ని విషయాలు చెప్పిండ్రు. దాంట్లో ఆ బుక్లో క్లారిటీగా ఉన్నాయి నెంబర్స్. గత 10 సంవత్సరాలలో వీళ్ళు చేసిన విధ్వంసం వల్ల ఈ విద్యుత్ సంస్థలు ఎట్లా నష్టాలకు పోయినాయి అని చెప్పి శ్వేతపత్రంలో చాలా డీటెయిల్గా ఉన్నది. అందులో లోతుగా నేను పోను అధ్యక్ష. అదేవిధంగా ఈ మంత్రి గారు మాట్లాడిన మాటలు విన్న తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా యాదాద్రి పవర్ ప్లాంట్ విషయంలో కానీ, భద్రాద్రి పవర్ ప్లాంట్ విషయంలో అవుట్డేటెడ్ టెక్నాలజీ తీసుకొచ్చి ఏ విధంగా మనకు 4 రూపాయల యూనిట్ దొరికే పవర్ని 6-7 రూపాయలకు పోయిందో వాళ్ళు చేసిన తప్పిదం మీద, అదేవిధంగా ఛత్తీస్గఢ్ తోటి మనం ఒప్పందం చేసుకొని సకాలంలో డబ్బు చెల్లించకుండా ఈరోజు బయట ఎక్కువ రేటుకు ఛత్తీస్గఢ్ అగ్రిమెంట్ కాదని చేసిన పొరపాట్ల మీద ఎంక్వైరీ చేస్తామని చెప్పి చాలా డీటెయిల్గా చెప్పారు అధ్యక్ష. వీళ్ళ భవిష్యత్తు ఎక్కువ రోజులు ఏం సమయం పట్టదు. మీరే ఎంక్వైరీ ఆర్డర్ ఇచ్చిండ్రు, ముఖ్యమంత్రి గారు ఆదేశించిండ్రు. దర్యాప్తు సంస్థలు ట్రాన్స్పరెంట్గా బయటకు వచ్చిన తర్వాత వీళ్ళ గురించి ఇప్పుడు ఆలోచించుకుంటే జాలేస్తుంది, బాధ అవుతుంది. రాబోయే రోజుల్లో వీళ్ళ పరిస్థితి ఎట్లుంటుందని చెప్పి భయంకరమైన పరిస్థితిలో మీరు నెట్టబోయబడతారు. మీరు చేసిన తప్పులు మామూలు తప్పులు కాదు. ఈ రాష్ట్ర ప్రజల జీవితాలతో ఆడుకొని ఎన్నో ఆశలతోటి ఆత్మ బలిదానంతో వచ్చిన తెలంగాణని అప్పులపాలు చేసి ఈయన అంటాడు మన మంత్రి గారు, మాజీ మంత్రి గారు కిరసనాయిల దీపంలో చదువుకున్నాను. మొత్తంగా ఇప్పుడున్న పరిస్థితుల్లో అసెంబ్లీలో అధికార పార్టీ వాళ్ళు ఛాలెంజ్ చేస్తారు, కానీ తెలంగాణ అసెంబ్లీలో ప్రతిపక్షమే ఛాలెంజ్ చేసి ఇరుక్కుంది. విద్యుత్ ఒప్పందాలపై జ్యుడిషియల్ ఎంక్వైరీ జరగాలని జగదీశ్వర్ రెడ్డి స్వయంగా కోరడంతో ప్రభుత్వం పని సులువైంది. ఈ జ్యుడిషియల్ ఎంక్వైరీతో భవిష్యత్తులో ఏ పరిణామాలకు దారితీస్తుందో చూడాలి.
ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన రేవంత్ రెడ్డి ప్రజాపాలన దిశగా తనదైన మార్క్ చూపిస్తున్నారు. నిర్ణయాల విషయంలో దూకుడు ప్రదర్శిస్తున్న సీఎం పూర్తి స్థాయి కేబినెట్ విస్తరణపై ఫోకస్ పెట్టినట్లు తెలుస్తుంది. అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీపై చేయి సాధించినట్లే లోక్సభ ఎన్నికల్లోనూ సత్తా చాటేందుకు ప్రణాళికలు రచిస్తున్నారు. ఈ మేరకు త్వరలో జరగబోయే మంత్రివర్గ విస్తరణ రాబోయే లోక్సభ ఎన్నికల్లో కీలక పాత్ర పోషించేలా రేవంత్ రెడ్డి నిర్ణయం ఉండబోతుందనే టాక్ వినిపిస్తుంది. ప్రస్తుతం సీఎంతో పాటు 11 మంది మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు. ఇంకా 6గురికి అవకాశం ఉంది. దీంతో కేబినెట్ బెర్త్ కన్ఫర్మ్ చేసుకోబోయే ఆ 6గురు ఎవరు? మరో పరీక్షకు సిద్ధమైన సీఎం రేవంత్. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ భారీ విజయం. లోక్సభ ఎన్నికలకు సిద్ధమైన రేవంత్ సైన్యం. గ్రేటర్ హైదరాబాద్ లో కాంగ్రెస్ కి లేని పట్టు. గ్రేటర్ పరిధిలో 3 మంత్రి పదవులు. ఎంపీ సీట్లను ఒడిసి పట్టేలా రేవంత్ ప్లాన్. తెలంగాణ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన రేవంత్ ఒకవైపు పాలనలో వేగంగా నిర్ణయాలు తీసుకుంటూ తన ముద్రను చూపుతూనే మరోవైపు వచ్చే ఏడాది జరగనున్న లోక్సభ ఎన్నికలపై దృష్టి సారించారు. అందులో భాగంగానే పూర్తి స్థాయి మంత్రివర్గ విస్తరణకు కసరత్తులు చేస్తున్నారు. ఇప్పటికే తన కేబినెట్లో పదవుల కేటాయింపులో తనదైన మార్క్ చూపిన రేవంత్ పూర్తి స్థాయి మంత్రివర్గాన్ని ఏర్పాటు చేసుకుని లోక్సభ ఎన్నికల్లో మరోసారి కాంగ్రెస్ సత్తా చాటేలా ప్రణాళికల రూపకల్పనలో నిమగ్నమయ్యారు. ఇప్పుడు 12 మందితో రేవంత్ కేబినెట్ కొలువుదీరింది. ఆ ప్రకారం చూస్తే రేవంత్ తన కేబినెట్లోకి మరో 6గురిని తీసుకోవడానికి అవకాశం ఉంది. దీంతో ఇప్పుడు అందరి దృష్టి కూడా కేబినెట్లో స్థానం దక్కనున్న ఆ 6గురు ఎవరన్న దానిపైనే ఉంది. త్వరలో జరగబోయే మంత్రివర్గ విస్తరణలో భాగంగా రేవంత్ రెడ్డి కేబినెట్లోకి తీసుకోబోయే మంత్రులు వచ్చే లోక్సభ ఎన్నికల్లో పార్టీని విజయం దిశగా నడిపించేందుకు అవసరమైన వారే ఉంటారని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది. ఇప్పటికే కేబినెట్లోకి తీసుకోబోయే 6గురు ఎవరు, వారికి కేటాయించే శాఖలేమిటి అన్న విషయంపై పార్టీ హైకమాండ్తో చర్చించనున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మొత్తంగా వచ్చే లోక్సభ ఎన్నికలే టార్గెట్గా రేవంత్ కేబినెట్ కూర్పు ఉంటుందనడంలో ఎలాంటి సందేహం లేదని పరిశీలకులు సైతం చెబుతున్నారు.
అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ జీహెచ్ఎంసీ పరిధిలో ఒక్కటంటే ఒక్క స్థానాన్ని కూడా గెలుచుకోలేదు. అక్కడ పార్టీ బలహీనంగా ఉండడానికి కారణమేంటి? వచ్చే లోక్సభ ఎన్నికలలో జీహెచ్ఎంసీ పరిధిలో పార్టీ బలోపేతం కావడానికి, లోక్సభ స్థానాల్లో విజయం సాధించడానికి తీసుకోవాల్సిన చర్యలు, జీహెచ్ఎంసీ పరిధిలో పార్టీని బలోపేతం చేసేందుకు వీలుగా కేబినెట్లోకి ఎవరిని తీసుకోవాలి వంటి అంశాలపై రేవంత్ రెడ్డి కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తుంది. అలాగే ఒక్క స్థానం దక్కకపోయినా జీహెచ్ఎంసీ పరిధి నుంచి కేబినెట్లోకి ఒకరిద్దరిని తీసుకొని పార్టీకి బలం చేకూర్చేలా వారికి టార్గెట్ నిర్దేశించే యోచనలో రేవంత్ ఉన్నట్లు పార్టీ వర్గాల ద్వారా తెలుస్తుంది. అయితే మైనంపల్లి హనుమంతరావు, అంజన్ కుమార్ యాదవ్, ఫిరోజ్ ఖాన్లు గ్రేటర్ పరిధి నుంచి మంత్రివర్గ రేస్లో ఉన్నవారిగా తెలుస్తుంది. అసెంబ్లీ ఎన్నికల్లో వీరు ఓటమి పాలైన పార్టీ అవసరాల దృష్ట్యా వీరిలో ఒకరికి ఎమ్మెల్సీగా అవకాశం కల్పించి మంత్రివర్గంలోకి తీసుకునే ఛాన్స్ ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. తెలంగాణలో అధికార పీఠం కైవసం చేసుకున్న కాంగ్రెస్ పార్టీకి రాబోయే లోక్సభ ఎన్నికలు ప్రతిష్టాత్మకంగా మారబోతున్నాయి. ఇక అసెంబ్లీలో సాధించిన ఫలితాలు లోక్సభ ఎన్నికల వరకు కొనసాగించడం ఆ పార్టీకి అసలైన సవాల్గా మారే అవకాశం ఉంది. ప్రస్తుతం జీహెచ్ఎంసీలో కాంగ్రెస్ పార్టీకి ఒక్క ఎమ్మెల్యే కూడా లేరు. దీంతో ఇన్నాళ్ళు తాను ప్రాతినిధ్యం వహించిన మల్కాజ్గిరి స్థానాన్ని తిరిగి కైవసం చేసుకోవడం రేవంత్ రెడ్డికి బిగ్ టాస్క్గా మారే అవకాశం ఉంది. దీంతో హైదరాబాద్లో ముఖ్యంగా మల్కాజ్గిరిలో బలమైన నేతలుగా ఎదిగిన మైనంపల్లిని మంత్రివర్గంలోకి తీసుకోవడం ద్వారా రాబోయే లోక్సభలో గ్రేటర్ పరిధిలో కాంగ్రెస్ను మెరుగుపరచవచ్చనే అంచనాలతో రేవంత్ రెడ్డి ఉన్నట్లుగా తెలుస్తుంది. మరి అంతిమంగా కేబినెట్లో చోటు దక్కించుకోబోయేది ఎవరు అనేది త్వరలోనే తేలనుంది. ఇది రోజు బర్నింగ్ పాలిటిక్స్. మరిన్ని రాజకీయ విషయాలు రేపటి బర్నింగ్ పాలిటిక్స్ లో చూద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి అమ్మా న్యూస్.